ఏపీలో రోజుకు 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందించేందుకు 2014లోనే శ్రీకారం చుట్టామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు 4వ డివిజన్ జాకీర్ హుసేన్ నగర్ వాటర్ ట్యాంకు వద్ద ఎన్టీఆర్ సుజల 29వ వాటర్ ప్లాంట్ మంత్రి ప్రారంభించారు. ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్ అందుబాటులోకి తెచ్చిన జల ప్రదాతకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 మదర్ ప్లాంట్లు 60 చిన్న ప్లాంట్లు ఏర్పాటుకు ₹2,60,00,000తో పనులు కూడా చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఆ పనులని నిలిపివేసిందని, ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. సార్ ముందు రమ్మను. దొరుకుతారు. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు మొత్తం రాష్ట్రం ఆపేసింది. 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి రోజు 6 లక్షల లీటర్ల వాటర్ని ట్రీట్ చేసి కేవలం ₹2కే 20 లీటర్లు సప్లై చేసే విధంగా ఆ రోజు ఏర్పాటు చేస్తే నెల్లూరులో ₹2,75,00,000 ఖర్చు పెట్టాం 2014-19లో. గత ప్రభుత్వం ఆపేసి ఆ ₹2,75,00,000 ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు. అదంతా పోయినట్టే. గత ప్రభుత్వానికి అటువంటి ఆలోచన కూడా లేదు. ప్రజల సొమ్మును వేస్ట్ చేయకూడదు, ప్రజల సొమ్ము ప్రతి పైసా జాగ్రత్తగా చేయాలా, వాళ్ళు ఎంతో కష్టంతో ట్యాక్సులు కట్టినవని. అది లేదు, ఆ జ్ఞానం లేదు. అందుకే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇది ఎలక్షన్ ముందు కూడా చెప్పాలా మేము ఎన్టీఆర్ సుజల మళ్ళీ తీస్తామని. కానీ నేను రాగానే యాక్చువల్గా అధికారులను ఆశ్రయించడం, వెంటనే ఆదాని గ్రూప్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు CSR ఫండ్ ఇచ్చారు. దాని మీద వెంటనే దాన్ని స్టార్ట్ చేసాం. మేము వచ్చిన తర్వాత ఇంతవరకు 28 ప్లాంట్లు, ఇవాళ 29, ఇవాళకి 29వ ప్లాంట్ స్టార్ట్ చేసాం. మొత్తం సిటీలో 60 ప్లాంట్లు పెట్టాం. సిటీలో వరకు 60 ప్లాంట్ శాంక్షన్ చేశాను. అవసరమైతే మరొక 60 కూడా శాంక్షన్ చేస్తానని చెప్పాను. ఈ విధంగా వాళ్ళు లక్షలకు చేస్తున్నారు. ఈ పెట్టడానికి సైట్లు ప్రాపర్గా దొరకలా. అవి కానీ దొరుకుంటే 60 అయిపోయిండేది. ఏదేమైనప్పటికీ 60 ప్లాంట్లు కంప్లీట్ చేసి వీలైన తొందరలో తర్వాత మిగతా ప్లాంట్లు కూడా చేయడం జరుగుతుంది. చెట్లు చక్కగా నాటుతున్నారు. 28 డివిజన్లో ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు ఉండాలని, భారతదేశంలో ఆదర్శవంతమైన సిటీ కావాలని గ్రీన్లో. ఎందుకంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, గ్రీనరీ ఇంపార్టెంటు, గ్రీనరీ ఇంపార్టెంటు. 2047కి ఈ రాష్ట్రంలో 50% గ్రీనరీ రావాలా. ఆ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ప్రతి 5 మీటర్లకి ఎక్కడైతే 20 అడుగులు అంతకంటే పెద్ద రోడ్లు ఉన్నాయో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాం. రెండు పక్కల 20 మీటర్లకు 20 అడుగుల కంటే తక్కువ ఉన్నది, 20 అడుగుల కంటే ఎక్కువ ఉంటే ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాం. ఫస్ట్లో అయితే 15 అడుగులు తీసుకున్నాను. అయితే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే 20 అడుగులు ఉన్న రోడ్లు, 20 అడుగుల కంటే తక్కువ ఉన్న రోడ్లో చెట్టు 2 పక్కలు వేస్తే వెహికల్స్ ఇబ్బంది అవుద్దన్నారు. సరే, ఫస్ట్ 20 అడుగుల కంటే పైనుండి వేయండి, తర్వాత ఆలోచించి ఒక పక్క వేయటమా లేదంటే స్ట్రైట్కి వెళ్ళిపోయే చెట్లు వేయటం అనేది ఆలోచిస్తామని చెప్పాను. ఏదేమైనా నెల్లూరు సిటీని ఒక చక్కటి గ్రీనరీ సిటీగా చేయటం ఉద్దేశం. ఈ విధంగా గ్రీనరీ టేకప్ చేసాము. end-to-end రోడ్ స్టార్ట్ చేసాం. 40 హౌస్ end-to-end రోడ్స్ కూడా వచ్చినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎంతో చక్కగా. అది కాకుండా బీసీ భవన్ అప్పుడు కట్టి శంకుస్థాపన చేసి మొదలుపెట్టాం, అది ఆపేశారు. నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాను. అది రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంది. దానికి కూడా యాక్చువల్గా ఒక 1 crore డొనేషన్ ఇవ్వమన్నాను. బీసీ భవన్ కూడా 1 crore నారాయణ గ్రూప్ నుంచి ఇస్తాం. ఈ విధంగా మేము మా గ్రూప్ నుంచి చేయగలిగిన సహాయం చేస్తాం, చిన్న సహాయం. అదేవిధంగా ఏదైతే CSR ఫండ్ ఉన్నారో అనేక మంది ఉన్నారో వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళు ఇస్తున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్, అదేవిధంగా ఇక్కడ కట్టే పన్నులు, ట్యాక్సులు, ఏదైతే ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, అదర్ ట్యాక్స్ కావచ్చు,
నేను ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు మంచి ఫెసిలిటీ ఇవ్వాలా, మంచి సిటీ చేయాలా, మీ ల్యాండ్ విలువకి ఎన్నో రెట్లు పెరగాలంటే ఫెసిలిటీస్ ఉండాలి. 14-19లో నేను యాక్చువల్గా చేసిన రోడ్లకి, డ్రైన్స్కి, యూజీడీకి ఈరోజు కూడా చెప్పుకుంటుంటారు, 50,000 అంకణం ఉన్నది సార్ 6 లక్షలకి వెళ్ళిపోయింది సార్ అని. నిజంగా ఎంతో ఆనందం వస్తుంది. నిజంగా నాకు ఎంతో ఆనందం. కాబట్టి మీకు ఎప్పుడైతే ఈ ఫెసిలిటీస్ వస్తాయో మీ ల్యాండ్ విలువ పెరుగుతుంది. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టండి. అది వాటర్ ట్యాక్స్ కానీ, లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, మరొక ట్యాక్స్ కానీ. అందులో కొన్ని ట్యాక్స్లు కూడా పిఎల్టీ వేకెంట్ ట్యాక్స్ కూడా ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటుంటే 50% చేసాం కట్టుకుంటుంటే. కాబట్టి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీని ఈరోజు తీర్చిదిద్దుతున్నాం. ఒక ఎమ్మెల్యేగా నెల్లూరు నా బాధ్యత కాబట్టి నేను చేస్తాను. కాబట్టి అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ సహకరించండి.